ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ స్థలం కొన్ని రోజుల తర్వాత ఇల్లు కట్టుకోవడం బెటర్. సపోజ్ నీ దగ్గర ఇల్లు కట్టుకునే డబ్బులు ఉన్నాయనుకోండి, దాన్ని 2 ప్లాట్లు కొనండి. 2 ప్లాట్స్ కొని ఉంటే ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకొక ప్లాట్ నెక్స్ట్ జనరేషన్కి వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక ప్లాట్ కొనే బదులు 2 ప్లాట్లు కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి దానికి వచ్చే లాభం మీద మీరు ఇల్లు కట్టుకుంటే అద్భుతమైనది ఉంటుంది. ఒక ఇల్లు కనుక కట్టుకుంటే దాంతోనే అయిపోతారు. చాలామంది మిడిల్ క్లాస్ ఏమనుకుంటారంటే ఫస్ట్ ఇల్లు కావాలి అనుకుంటారు. దానికి ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్న బడ్జెట్లో కొంచెం తీసుకొని మిగతాదంతా లోన్ తీసుకొని ఆ లోన్లో జీవితకాలం కట్టుకుంటూ పోతుంటారు. సేమ్ అదంతా చేయకుండా వాళ్ళకున్న బడ్జెట్లో 2 ప్లాట్లు కొనుక్కుంటే ఒక ప్లాట్ అమ్మాయి ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా స్థలం మీద చేస్తే రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేయండి. తర్వాత వాళ్ళు ప్లాట్ అయినా ఇల్లు కానీ దేనికైనా తర్వాత చేసుకోవచ్చు. అదే చేయాలనుకున్నప్పుడు 2 ప్లాట్లు కొనుక్కోండి. ఇక్కడ 2 తీసుకొని ఒకటి అమ్ముకొనైనా ఇంకొకటి కట్టుకోవచ్చు. ఎలాంటి లోన్ లేకుండా వాళ్ళ సొంత ఇంటిని నిజం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ వచ్చాక కొనడం బెటర్ అంటారా, రాకముందే కొనుక్కొని పెట్టుకోవడం బెటర్ అంటారా? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. ఒరిజినల్గా చాలామంది ఏంటంటే అంత అయిపోయిన తర్వాత పరిగెత్తుతుంటారు. RRR కనుక రాకన్నా ముందు ఇన్వెస్ట్ చేస్తే RRR వచ్చిన తర్వాత దాని ప్రైస్ చాలా పెరిగిపోతుంది. అదే ముందు ఆల్రెడీ వస్తుందని క్లారిటీ ఉంది, ఆల్రెడీ అక్వైర్ చేశారు, ల్యాండ్ మార్కింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక 2-3 మంత్స్లో RRR అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి RRR స్టార్ట్ అయినాక ప్రైస్ అనేది హైక్ అవుతుంది. అప్పుడు చాలామంది కస్టమర్లు పరిగెత్తుతుంటారు, ఇన్వెస్ట్ చేద్దాం అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే RRR స్టార్ట్ అయినాక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ త్రిబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా ఎగ్జాంపుల్ హైదరాబాద్కు ఉన్నాయండి. ఇన్నర్ రింగ్ రోడ్ నుండి స్టార్ట్ చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ అప్పుడు అంత దూరంలో ఎందుకు వేస్తున్నారో అనుకున్నారు, కానీ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు హైదరాబాద్ హాట్ సెంటర్ అయిపోయింది. ORR చేసినప్పుడు కూడా అంత దూరం పోయి ఎవరు ఉంటారు, ఎందుకు ORR చేస్తున్నారు అని చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు, అదే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా ₹1,00,000 అయింది, 70,000 అయింది గజం అనుకొని. అప్పుడు 2,000కు 3,000 గజం దొరికేది, ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంత దూరం ఎందుకని. సేమ్ మరో అవకాశం దొరికింది ఇప్పుడు ప్రతి కస్టమర్కు. వీళ్ళంతా మిస్ అయిన వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకు రెడీగా ఉన్నది కాబట్టి RRR వచ్చింది.